దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతన్నేదో మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. హలో అండి, ఈరోజు మనం చేసుకునే వంట ఏంటంటే పప్పు చెక్కలు జంతికలు ఎలా చేసుకోవాలి, ఎంత ఈజీగా చేసుకోవాలి, ఎంత టేస్ట్గా చేసుకోవాలనేది చూద్దామండి. అలాగే అంటే మనం ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నాం అనుకోండి, పిల్లలు అది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత దనదనం అంటూ చేసేసుకుని, ఎందుకంటే 2 రోజులు పండగ వచ్చేస్తుంది కాబట్టి ఒక్కళ్ళం ఎలా చేసుకోవాలనేది మీకు ఏ విధంగా చేసుకుంటే ఈజీగా అయిపోతుందో చూపిస్తాను. 1 గ్లాస్ పిండి అంటే బియ్యం పిండి అండి, రేషన్ బియ్యం పిండి, కొంచెం 2-3 స్పూన్లు నువ్వులు, ఒక అర టీ స్పూన్ వాము, ఒక చిన్న కప్పు శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, కొంచెం బటర్ లేకపోతే మనం ఆయిల్ వేడి చేసి కూడా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పచ్చిమిర్చి అలాగే పేస్ట్ చేసేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా, అలాగే సరిపోయేంత సాల్ట్ వేసుకుని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో కొంచెం చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఎందుకంటే పూరీ ప్రెస్తో చేసుకుంటాం కదా, పూరీ ప్రెస్తో చేసుకునేటప్పుడు మళ్ళీ మనకి పిండి అంటుకుపోతుంది. అందుకని ఇలా కొంచెం నిదానంగా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూనే కలుపుకోవాలి. లైట్గా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకున్నాం అనుకోండి, బాగుంటుంది. మనం బటర్ వేసాం కాబట్టి ఎక్కడ తినే సోడా అది ఏ అవసరం లేదండి. చాలా క్రిస్పీగా బాగా వస్తాయి ఇలా చేస్తే. బటర్ వేసేసాం కదా, ఆటోమేటిక్గా అవి చాలా క్రిస్పీనెస్ వచ్చేస్తాయి. కానీ కలిపేటప్పుడు మట్టుకి కొంచెం జాగ్రత్తగా ఎక్కువ వాటర్ పోసుకోకుండా నిదానంగా ఇలా కలుపుకున్నాం అనుకోండి, బాగుంటాయండి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్లాగా చేసేసుకుని అన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. ఏ సైజ్ అనేది నేను కొంచెం పెద్ద సైజు వేసానండి, ఎందుకంటే కొంచెం తొందరగా తక్కువ క్వాంటిటీ కదా, తొందరగా వేడి అయిపోవాలని కొంచెం పెద్ద సైజు చేసేసాను. మీకు కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. చిన్నగా చేస్తేనే కొంచెం మనకి వేయించుకోవడానికి అది బాగుంటుంది. పెద్దగా చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కటి 2 వేసి వేయించుకోవాల్సి వస్తుంది, కొంచెం లేట్ అవుతుంది వేయించుకోవడానికి. ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత పూరీ ప్రెస్ తీసుకొని ఒక కవర్ పెట్టుకుని దానికి ఆయిల్ అప్లై చేసేసి ఇవన్నీ మనం ప్రెస్ చేసేసుకుందామండి. అంతే అండి, అన్నీ రెడీ అయిపోతాయి. మనకి ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1 గంట టైం కూడా నాకు పట్టలేదండి చేసుకోవడానికి. ఏంటంటే అందరూ అన్నీ చేసుకుంటారు కదా, మనం కూడా ఏదో ఒకటి, మనం ఎప్పుడు అమ్మాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఎలాగో అరిసెలు సున్నుండలు అక్కడి నుంచి ఎలాగో తెచ్చుకుంటాం, ఇలాంటి చిన్నవి కూడా చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా అని మీకు ఈజీగా చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే కనుక మంచి కామెంట్ పెట్టండి. అలాగే ఇవన్నీ వేయించేసుకుని పక్కకు పెట్టుకుందాం. జంతికలు కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత అండి, జంతికలకి కావాల్సింది ఏమేంటంటే 1 కప్పు, అదే 1 గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను. ఇది కూడా రేషన్ బియ్యం పిండి అండి. ఆ గ్లాసులో చిన్న పావు గ్లాసు అంటే చిన్న టీ గ్లాస్ అంతా పుట్నాల పొడి అండి. పుట్నాలు ఇంట్లో ఎలాగ ఉంటాయి కదా, మిక్సీ పట్టేసుకుని వేసుకోవచ్చు. ఈ పుట్నాల పొడి వేసుకుని జంతికలు చేసుకుంటే అండి అసలు బ్రహ్మాండంగా వస్తాయి. కొంచెం నువ్వులు వేసాను, కొంచెం బటర్ వేసాను, కొంచెం మనకు సరిపోయేంత సాల్ట్, కొంచెం కారం. మీకు కారం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. పిల్లలు కారం తినరు అనుకుంటే కనుక వేయవసరం లేదు, అలా అయినా కమ్మగా బాగుంటాయి. కొంచెం వాము కూడా వేసుకుని కంప్లీట్గా కలిపేసుకోవడమేనండి. ఇది మరి పప్పు చెక్కల పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి. ఎందుకంటే మనం జంతికలు కదా, జంతికల గిద్దలో వేసి నొక్కేటప్పుడు మనకు చేతులు నొప్పెట్టేస్తాయండి, చాలా గట్టిగా నొక్కాలి కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఇలా గిద్దలకు ఆయిల్ అంతా అప్లై చేసేసుకుని మనం 1 గరిటె తీసేసుకోవాలండి. 1 గరిటె తీసుకున్న తర్వాత ఆ గరిటెకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఆ గరిటె మీద నొక్కేసుకుందాము. ఎందుకనంటే దీంట్లో పుట్నాల పొడి వేసాం కాబట్టి మూకుళ్ళలో నొక్కామనుకోండి కొంచెం ఇచ్చుకున్నట్టు అయిపోతాయి అనమాట. ఇలా జంతికల్లాగా షేపులు రావన్నమాట, దేనికి అది సపరేట్ అయిపోతాయి. అలా కాకుండా ఇలా చేసుకున్నాం అనుకోండి సపరేట్ అవ్వు. మన పిల్లలు కూడా ఈజీగా తీసుకుని తినడానికి బాగుంటుందండి. ఇంతే అండి, అసలు ఎంత క్రిస్పీగా వచ్చాయంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి.
అంతే అండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత మరీ ఎక్కువగా వేయించుకున్నాం అనుకోండి బాగుండవు. ఇలా ఆయిల్లో బబుల్స్ అన్నీ ఆగిపోయినాయి అనుకోండి మనకి వేగినట్టే. అంతే అండి. ఇలా ఒక్కొక్క మెల్లగా మనం చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అసలు ఈ జంతికలు అయితే మరీనండి ఇలా టచ్ చేయగానే అలా పొడవు అయిపోయినట్టు అయిపోతుంది. చాలా బాగా వచ్చాయి. మీకు నచ్చితే మంచి కామెంట్ కూడా పెట్టండి.